కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయని చెప్పిండు మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ఎల్లంపల్లి లింక్ ను వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ టన్నెల్ పనులను హరీష్ రావు రాత్రి చూసిండు. 2 గంటలు సొరంగంలోని ఉండి పనులెట్లా జరుగుతున్నాయని ఆఫీసులను అడిగి తెలుసుకున్నాడు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే ప్రతిపక్ష పోళ్లు అడ్డుపడుతుందని అంటున్న హరీష్ రావుతో మా రిపోర్టర్ ప్రసన్న ఫేస్ టు ఫేస్. రాష్ట్ర సర్కారు నీళ్ల ప్రాజెక్టు మీద ఒక నజర్ వేసింది. నీళ్ల ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేసి వ్యవసాయానికి నీళ్లు అందించాలని చెప్పి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల కాడ పనులు కూడా సురువైపోయినాయి. సిద్దిపేటలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు కడుతున్నారు. ఈ పనులను చూడడానికి నీళ్ల మంత్రి హరీష్ రావు గారు వచ్చారు. సార్ చెప్పండి, ఈ పనులు ఎట్లా జరుగుతున్నాయి? అంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ రంగనాయక సాగర్ రిజర్వాయర్ ఉంటుంది. మాకు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన నడిపిస్తూ ఉన్నాం. కాళేశ్వరం ఎల్లంపల్లి లింకు వచ్చే జూన్ నాటికి దాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ వరకు ఈ సంవత్సరమే డిసెంబర్ నాటికి ఎల్లంపల్లి మిడ్మానేర్ను కనెక్ట్ చేసుకోవడం, మరి మిడ్మానేర్ నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి రంగనాయక సాగర్, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, ఈ 3 పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఈ డిసెంబర్కే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. మిడ్మానేర్లో నీళ్ళు వస్తే ఈ సంవత్సరమే ఈ డిసెంబర్లోనే మిడ్మానేర్ నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి రంగనాయక సాగర్, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ వరకు కూడా నీళ్లు తీసుకుపోయి చెరువులు నింపే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తూ ఉన్నాం. రిజర్వాయర్ల నిర్మాణం కొంత ఆలస్యం అయినా కూడా ఈ నీళ్ల ద్వారా ఈ గ్రావిటీ కెనాల్స్ నిర్మాణం చేసుకొని ఏదైతే మన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉందో దాన్ని పూర్తి చేసుకొని అట్లీస్ట్ చెరువులు నింపడం ద్వారానైనా ఈ కరువు ప్రాంత ప్రజలకు కొంత ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. సో మేము అనుకున్నంత వేగంగా ఈరోజు ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. వాస్తవానికి ఇది 2008లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించిన 6 సంవత్సరాల కాలంలో పురోగతి లేదు. కానీ గత 2.5 సంవత్సరాల్లో పనులను యుద్ధ ప్రాతిపదికన చేపిస్తూ ఉన్నాం. ఇటు పంప్ హౌస్ పనులు, అటు సర్జిపూల్ పనులు కానీ, ఇటు టన్నెల్ పనులు కానీ దాదాపు పూర్తిగా వస్తూ ఉన్నాయి. ఈ మొత్తంగా టన్నెల్ 35 కిలోమీటర్లు మిడ్మానేర్ నుంచి మల్లన్న సాగర్ వరకు 35 కిలోమీటర్ల టన్నెల్లో ఇప్పటికే 32 కిలోమీటర్లు పూర్తి చేశాం. మరొక 3 కిలోమీటర్లు మాత్రమే మిగిలిన్నది. ఈ 3 కిలోమీటర్ల టన్నెల్ను కూడా ఈ వచ్చే నెల అంటే మే 15 లేదా మే నెలాఖరికల్లా ఈ 3 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేసి పంప్ హౌస్ల మీద ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాం. BHEL నుంచి పంప్స్ కూడా ఈ నెలాఖరు నుంచి తెప్పించి వచ్చే నెల నుంచి పంపుల ఫిట్టింగ్ కూడా ప్రారంభించి డిసెంబర్ నాటికి పంప్ హౌస్ పనులు పూర్తి చేయాలని సైమల్టేనియస్గా విద్యుత్ సరఫరా గురించి కూడా ట్రాన్స్కో అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం. పైన సబ్స్టేషన్లు కూడా ఎక్కడికక్కడ 400 kV సబ్స్టేషన్లు, 220 kV సబ్స్టేషన్ల నిర్మాణాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నాం. డిసెంబర్కి ఎప్పటికైతే పంపులు మోటార్లు ఫిట్ అవుతాయో అప్పటికి విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణము, లైన్ నిర్మాణం కూడా పూర్తి చేసినట్టయితే మనం నీళ్లు రైతాంగానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా కేంద్ర అంటే ట్రిబ్యునల్ నుండి సానుకూల సందేశాలు వచ్చినట్టు. సరే, ప్రతిపక్షాలు కొన్ని కుట్రలు చేస్తూ ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఏ ప్రతిపక్షమైనా ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేయాలని పాదయాత్రలు చేస్తారు. ప్రాజెక్టు పనుల నిర్మాణం సన్నగిల్లింది, పనులు వేగం తగ్గింది అని ప్రశ్నిస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రాజెక్టులు కట్టొద్దని ధర్నాలు చేస్తుంది, ప్రాజెక్టులను ఆపడానికి పాదయాత్రలు చేస్తుంది, ప్రాజెక్టులను ఆపడానికి గ్రీన్ ట్రిబ్యునల్లో, హైకోర్టుల్లో కేసులు వేసే ప్రయత్నం ఈ మన రాష్ట్ర ప్రతిపక్షం చేయడం నిజంగా బాధాకరం. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా విపక్షాలు, అధికార పక్షం అందరూ కలిసి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తే మన రాష్ట్రంలో ఉండే విపక్షాలు మాత్రం ఏదో ఒక సాకులు చూపించి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూపించి ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా, కోర్టులను తప్పుడు సమాచారం ద్వారా తప్పుదోవ పట్టించడం ద్వారా కేసులు వేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం మాత్రం మన రాష్ట్రంలో చేయడం బాధాకరం. సరే, వాళ్ళు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇందులో న్యాయం ఉంది, ధర్మం ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీతో ఈ ప్రాజెక్టులు చేస్తుంది కనుక తప్పకుండా ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. రైతాంగం యొక్క కలల్ని నిజం చేస్తాం. ఇది రైతు ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు కూడా రైతులకు వచ్చే సంవత్సరం నుంచి ఎరువులు ఉచితంగా ఇస్తామని చెప్పాం. 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తూ ఉన్నాం. పండిన ప్రతి గింజను కూడా ధాన్యం ఈ సంవత్సరం కొనడానికి ప్రభుత్వం అన్ని సమయాత్తం కూడా చేసుకోవడం జరిగింది. అందువల్ల ఇది రైతు ప్రభుత్వం కనుకనే ఇంకా ఈ ప్రాజెక్టులు పూర్తయితే రైతులు చాలా సంతోషంగా ఉంటారు. తప్పకుండా రైతు కొడుకు కూడా నేను మళ్ళీ రైతును కావాలనే రోజులు తెలంగాణ రాష్ట్రంలో చూసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు వ్యవసాయానికి కూడా ఎక్కువగా ఉపయోగపడేలాగా ఇటు నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ గోపాల్తో కలిసి ప్రసన్న కుమార్, V6 న్యూస్.